అందరికీ నమస్కారం. నా పేరు విరాజ్ ఆదిత్య. నేను ఇవాళ ఒక కథ చెప్తాను. దీని పేరు తెనాలి రామకృష్ణుడు దొంగలు. రామకృష్ణుడికి ప్రతి రాత్రి భోజనం ముందు స్నానం చేయడం అలవాటు. అలాగా ఒక రాత్రి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేస్తుండగా అక్కడెవరో దాక్కున్నారని అనిపించింది. వాళ్ళు దొంగలని గ్రహించాడు. అప్పుడు అతను తన భార్యని పిలిచి తువాలు తెమ్మన్నాడు. ఆమె తువాలు ఇచ్చి లోపలికి వెళ్తుండగా, ఇదిగో నీకో మాట చెప్పాలి, జాగ్రత్తగా విను. ఊరిలో ఎవరి నోట విన్నా ఎక్కడ దొంగలు పడ్డారు, అక్కడ దొంగలు పడ్డారు అన్నదే మాట. ఎందుకైనా మంచిది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నగలన్నీ ఒక మూటలో కట్టి నాకివ్వు, అది నేను బావిలో పడేస్తాను. అలా చేస్తే మన ఇంట్లో దొంగలు పడినా వాళ్ళకేమీ దొరకవు. దొంగల భయం తగ్గాక మన నగలన్నీ బావిలోంచి తీసుకుందాం అని అన్నాడు. ఇదంతా దొంగలకి వినపడేలాగా అర్చి మరీ చెప్పాడు. ఇది విన్న దొంగలు ఎగిరి గంతేశారు. వాళ్ళ పని తేలికగా అయిపోతుంది అనుకున్నారు. రామకృష్ణుడు నగలు బదులు బండరాళ్ళని ఒక మూటలో కట్టి బావిలో పడేశాడు. తరువాత భోజనం చేసి పడుకున్నట్టుగా నటించాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతుండగా ఆ దొంగల్లో ఒకడు బావిలోకి దిగాడు. వాడెంత వెతికినా ఆ నగల మూట ఏమీ కనిపించలేదు. ఇలా కాదు, మనం ఈ బావిలో నుంచి నీళ్ళన్నీ బయటకు తోడేస్తే అప్పుడు నగల మూట కనిపించొచ్చు అని అనుకున్నారు. బావి నుండి నీరు తోడి బయటకు పోయడం మొదలుపెట్టారు. ఇదంతా రామకృష్ణుడు తలుపు సందులోంచి గమనిస్తున్నాడు. కాసేపు అయ్యాక రామకృష్ణుడు నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళాడు. దొంగలు తోడిపోస్తున్న నీళ్లు వృధా కాకుండా చిన్న చిన్న కాలువలు కట్టి తన తోటలోని చెట్లకు, పూల మొక్కలకు అందేలాగా చేశాడు. దొంగలు ఎంత తోడినా ఆ బావిలో నీళ్లు సగం కూడా తగ్గలేదు. సమయం చూస్తే తెల్లారిపోతోంది. విసిగిపోయి ఒక దొంగ చివరి ప్రయత్నంగా ఇంకొకసారి బావిలోకి దిగాడు. వెతకగా చివరికి ఒక బరువైన మూట తీశాడు. ఆశగా తీసి చూస్తే అందులో బండరాళ్ళు ఉన్నాయి. వాళ్ళు మోసపోయారని గ్రహించి పెరటి గుమ్మంలోంచి పారిపోతుంటే రామకృష్ణుడు వాళ్ళతో, అయ్యల్లారా, మీ సహాయం వల్ల మా తోటలోని మొక్కలన్నిటికీ నీరు పెట్టాను. ఇంకొన్ని మొక్కలు మిగిలిపోయాయి. ఇంకొంచెం నీళ్లు తోడిపోయండి, వాటికి కూడా నీళ్లు పెడతాను. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. చివరికి దొంగలు రక్షక భటులకి చిక్కారు. నీతి: అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఉపాయం ఆలోచించి తెలివిగా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.